రేషన్ను తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ. భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా. ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా. డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తగా మధుడే. అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే. ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే. ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా. కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లెలా. ముక్కలుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా. ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు. పేదింటికి కొలువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే. జగమే మోహమరులది భోగా భాగ్యాలు దొరలాటడిలో. గదిల బాదు అడుగులేసే బోర్రు కళ్ళు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలై లేసే. రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా. కేసీఆర్ పాలనకు కోరి గడదావురో వస్తవా సెల్లెలా. పెద్దలందరూ దయచేసి మీ స్థానంలో కూర్చోవాలి. సమయం చాలా తక్కువ ఉంది. స్థానిక నేతలు మాట్లాడతారు, తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది. సమయము తక్కువ ఉంది కాబట్టి దయచేసి తొందరగా మీ సీట్లో కూర్చోండి. దయచేసి కూర్చోండి.